వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం జీవో నెంబర్ 81 ప్రకారం 3797 వీఆర్ఏల వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెల్లెళ్ళు కోరు గుడి సత్ర వెలుగురవ్వలై వీయాగేలు ఒక్కటై పరిగి గత రాష్ట్ర ప్రభుత్వం 81 మరియు 85 జీవో ఇచ్చి దాదాపు 24 నెలలు అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. మొత్తం రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏలు ఉంటే అందులో 16,758 మందికి వారి విద్యా అర్హత ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే జీవోలో మిగిలిపోయిన 3,797 మంది ఎవరైతే వీఆర్ఏ వయసు 61 దాటిందో వాళ్ళ వారసులకు ఇవ్వాలని, వారి విద్యా అర్హతల ప్రకారం ఇవ్వాలని అదే జీవోలో పొందుపరిచారు. కానీ ఎలక్షన్ వచ్చి గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పటికి 2 సంవత్సరాలైంది. 3,797 మందికి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం లేదు. ఈ 3,700 మంది 20,555 మందికి సంబంధించిన పని చేస్తున్నారు. అంటే 2 సంవత్సరాల నుంచి దాదాపు 20,000 మంది చేయాల్సిన వీఆర్ఏల పనులు 3,797 మంది చేస్తున్నారు. అయితే మా రాష్ట్ర కమిటీ నిర్ణయం ఈరోజు ఒకరోజు వివిధ జిల్లాల్లో కలెక్టర్ల ఆఫీసుల ముందర మరియు ఆర్డీఓ ఆఫీసుల ముందర శాంతియుత మహాధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మా డిమాండ్ ఒకటే, తక్షణం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో ప్రకారం మా అందరికీ కారుణ్య నియమాల కింద ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జీపీఓలు కూడా అవకాశం ఇస్తున్నారు. ఆ జీపీఓ అవకాశం కూడా ఎవరైతే 3,797 మంది రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏ వారసులకు కూడా అవకాశాలు ఇవ్వాలని ఈరోజు మహాధర్నకు కూర్చోవడం జరిగింది. ఒకవేళ జీవో అమలు కాకపోతే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అవసరమైతే మరో నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే